హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తోటకూర పుల్లకూర ఒకసారి నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇక్కడ తోటకూర ఒక కట్ట తీసుకున్నాము. దీన్ని బాగా క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇలాగా చూసుకోవాలండి. ఆకుకూరలు ఎప్పుడైనా అందులో పురుగులు అవి ఏమైనా ఉంటాయేమో బాగా చూసుకుని ఇలాగా ముక్కల కింద కట్ చేసుకుని తర్వాత వాటర్తో ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. సాల్ట్ వేసుకుని ఆ వాటర్లో సోక్ చేసుకుని తీసుకుంటే దీని మీద డస్ట్ అదంతా కూడా బాగా క్లీన్ అవుతుంది. తర్వాత కుక్కర్లో ఈ మనం తరిగిన తోటకూర ముక్కల్ని అందులో వేసుకుని ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక టమాటో, ఇంకా కరివేపాకు కూడా మనం తోటకూర ముక్కలు వేసుకున్నాం కదండి, అందులోనే ఇవి కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని మూత పెట్టేసి స్టవ్ పై పెట్టుకుని ఒక 3-4 విజిల్స్ అయితే రానివ్వాలండి. వచ్చిన తర్వాత ఇక్కడ మన తాలింపులకి అయితే ఇలాగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుని ఉంచుకోవాలి. ఇక్కడ మన కుక్కర్లో 4-5 టైమ్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఇలాగా మూత తీసుకుని చూసుకుని కొంచెం వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ ఒక గిన్నెలోకి తీసుకుని ఇదంతా కూడా పప్పు గుత్తుతో బాగా మెదుపుకోవాలి. ఎందుకంటే మనం తీసుకున్న టమాటో ముక్కలు ఇవన్నీ కూడా బాగా స్మాష్ అవ్వాలి కదండి. అందులో ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా, అది అందులో కొంచెం చింతపండు వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇక్కడైతే ఒక ప్యాన్ అయితే తీసుకుని ఆయిల్ వేసుకుని తాలింపు అయితే వేసుకోవాలండి. ఇక్కడ మనం తీసుకున్న తాలింపు మిశ్రమం అన్నీ కూడా అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తోటకూర హెల్త్కి చాలా మంచిదండి. కొంచెం రెగ్యులర్గా కాకపోయినా ఇలాగ రకరకాలుగా వండుకుని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఫ్రై చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఇలా కూడా వండుకున్న చాలా బాగుంటుంది. సో మనం మెదిపి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ రసం కూడా ఇందులో వేసేసుకుని ఇది దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఎంత తోటకూర తీసుకుంటే ఎంత విందో చూడండి. ఫైనల్గా అంతే అండి, తోటకూర పుల్లకూర అయితే రెడీ. టమాటాలు ఒక 2-3 తీసుకుంటే ఆ పులిపే సరిపోతుందండి. మనం ఎక్స్ట్రా అయితే చింతపండు యాడ్ చేయ అవసరం లేదు. ఇక్కడ నేను ఒక టమాటో తీసుకున్నాను, కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. రెండిట్ల కాంబినేషన్ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇలా ఒకసారి అయితే ట్రై చేసేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.